భూగర్భ జలాల స్థాయి భారీగా తగ్గిన నేపథ్యంలో ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని, వర్షాలు కురిసేంత వరకు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. అది లాబాద్ పట్టణ పరిధిలోని వార్డులకు మంచినీరు సరఫరా అయ్యే లాండ సాంగివాగు వద్ద పరిసరాలను ఆయన ఇంజనీరింగ్, మున్సిపల్ అధికారులతో పరిశీలించారు. వాగులో నీరు ఎండిపోవడంతో రానున్న రోజుల్లో నీటి సరఫరా ఏ విధంగా చేపట్టాలన్న అంశాలపై చర్చించారు. వేసవిలో నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కరువు ఉందని, భూగర్భ జలాల స్థాయి పూర్తిగా పడిపోవడం ఆందోళనకరమన్నారు. అయినప్పటికీ ప్రజలకు మంచినీటి సరఫరాలో ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి ఇక్కట్లు పెరగక ముందే అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. వీటితో పాటు బీజేపీ నాయకులు వేదవ్యాస్, ఆకుల ప్రవీణ్, లాలా మున్నా, జోగు రవి, రాజేష్, కిష్టన్న, విఠల్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. దాదాపు అన్ని గ్రామాలలో నీటి ఎద్దడి నివారించాలని, ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ అంతా కూడా కొంత ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఉన్నటువంటి మెయిన్ సోర్స్ లాండసంగి రివర్ నుంచి ఇక్కడ నుండి వాటర్ లిఫ్ట్ చేసి ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని దాదాపు అన్ని వార్డులకు వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. భగీరథ నీళ్లు కూడా అక్కడ నుంచి సరైన ప్రామాణికంలో నీటి సరఫరా లేదు. మరి స్థానికంగానే కావాలి కాబట్టి, నీళ్లు కావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ లాండసంగి సోర్స్ కు ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే విధంగా ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు, అదేవిధంగా మిగతా ఇంజనీర్లందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుండే సంబంధిత ప్రధాన కార్యదర్శి దానకిషోర్ గారికి కూడా నేను ఫోన్లో చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో నీటి ఎద్దడి ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో కూడా బోర్లన్నీ కూడా పూర్తిగా ఇప్పటికీ డ్రై అయిపోయినాయి. నేను ఈ 30 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఈ మార్చి, ఏప్రిల్ మొదటి వారంలో భూగర్భ జలాలు ఇంత పెద్ద మొత్తంలో అడగంటిపోవడం నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఏది ఏమైనా ఈ రాబో 2 నెలలు, ఈ ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం వరకు ఖచ్చితంగా మనమంతా కూడా ఈ యొక్క పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రజలకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఉన్నటువంటి ఈ కరువును మనమంతా కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలి. నీటిని కూడా పరిమితంగానే మనం వాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏది ఏమైనా ఆదిలాబాద్ కు ఉన్నటువంటి ఇబ్బందిని దూరం చేసే విధంగా ప్రయత్నం. ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. ఏ విధమైన